మన అందరి ఇష్ట దైవమైనటువంటి తిరుమల శ్రీవారి తిరుపతి దేవస్థానంలో ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పిల్లలందరికీ ఉచితంగా అక్షరాభ్యాసం, అన్నప్రాసన. ఇది కొత్తగా ప్రారంభించారండి. ఈ జూలై 3వ తారీఖు నుంచే ఈ కార్యక్రమాన్ని మన తిరుపతిలో ప్రారంభిస్తున్నారు. ఇది మనందరికీ ఒక అద్భుతమైన అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరు అర్హులు, అలాగే ఎక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, పూజ తర్వాత మనకి ఎటువంటి వస్తువులు ఉచితంగా రాబోతున్నాయి, ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఆ వెంకటేశ్వర స్వామిని తలుస్తూ ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. వివరాల్లోకి వెళ్తే, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చిన్నారుల విద్యాభ్యాసం జీవితారంభం దైవానుగ్రహంతో శాస్త్రోక్తంగా ప్రారంభం కావాలనే సంకల్పంతో శ్రీ వకులామాత ఆలయంలో అక్షర గోవిందం అంటే అక్షరాభ్యాసం, అన్నప్రాశన అనే 2 సరికొత్త ఉచిత సేవలను ప్రకటించింది. తెలంగాణలోని బాసర తరహాలోనే ఇక్కడ కూడా అక్షరాభ్యాస వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అలాగే టైమింగ్స్ వచ్చేసి, ప్రారంభ తేదీ ఈ సేవలు మనకి జూలై 3వ తారీఖు 2026 మధ్యాహ్నం 12 గంటల నుండి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. నిర్వహణ రోజులు జూలై 4 నుండి మంగళవారం మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంటే దాని అర్థం జూలై 3వ తారీఖు నుంచి మనకి అఫీషియల్గా అక్షరాభ్యాసం అలాగే అన్నప్రాసన కార్యక్రమాలు తిరుపతిలో మనకి మొదలు పెడతారు కదా. ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు మనకి అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్క మంగళవారాలు తప్ప. అంటే ప్రతి మంగళవారంలోని ఈ కార్యక్రమాలు చేయరు. మిగతా అన్ని రోజులు 365 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారనమాట. ఇక చిన్నారుల కోట అంటే రోజుకి ఎంతమందిని చేస్తారంటే, రోజుకి 50 మంది చిన్నారులను మాత్రమే అనుమతిస్తారు ఈ కార్యక్రమాలకి. ఉదయం మధ్యాహ్నం కలిపి 2 బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్కి 25 మంది చొప్పున నిర్వహిస్తారు. అంటే టోటల్గా ఒక డేలో 50 మంది పిల్లలు మాత్రమే అక్షరాభ్యాసానికి కానీ అన్నప్రాసనకు కానీ అర్హులు. ఆ 50 మందిని కూడా 2 బ్యాచ్లుగా డివైడ్ చేస్తారు. ఉదయం ఒక 25 మెంబర్స్కి అలాగే మధ్యాహ్నం ఒక 25 మెంబర్స్కి చొప్పున మొత్తం 50 మంది పిల్లలు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హులు. కాబట్టి ముందుగా ఎవరైతే వెళ్తారో, ఎవరైతే త్వరగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా వయసు పరిమితికి వస్తే ఏజ్ లిమిట్ ఏంటంటే, అక్షర గోవిందం అక్షరాభ్యాసం 3 నుంచి 5 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులు ఈ సేవకు అర్హులు. ఎవరైతే 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంటారో అండి వాళ్ళనే తీసుకుంటారు. అంటే బిలో 3, 2, 1 సంవత్సరం ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి రారు. అలాగే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 6, 7 సంవత్సరాలు నడిచే వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకోరనమాట. కేవలం 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అక్షరాభ్యాసం కాన్సెప్ట్కి అర్హులు అనమాట. ఇక అన్నప్రాసనకి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అంటే, శిశువుకి మొదటిసారి ఘనాహారం తినిపించే శాస్త్రోక్త వయసు ఉన్న చిన్నారులకు వైదిక ఆచారాల ప్రకారం నిర్వహిస్తారు. అంటే ఈ అన్నప్రాసన కార్యక్రమానికి అయితే ఏజ్ ఏమి ఉండదండి. మనకు జనరల్గా 6 మంత్స్ నిండిన తర్వాత 1 ఇయర్ లోపే మనం అన్నప్రాసన కార్యక్రమం మొదలు పెట్టేస్తాం. కాబట్టి వాళ్ళకి పర్టికులర్ ఏజ్ అంటూ ఏం చెప్పలేదు. ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారం ఎవరి పిల్లలకైతే అన్నప్రాసన వయసు ఉంటుందో వాళ్ళు ఇక్కడ మొదటిసారి అన్నప్రాసన చేయించాలి అనుకుంటే తిరుపతిలో వాళ్ళంతా కూడా అన్నప్రాసనకి అర్హులు అనమాట. ఉచిత అక్షర గోవిందం కిట్, ఎవరైతే అక్షరాభ్యాసం చేయిస్తున్నారో వాళ్ళందరికీ ఉచిత అక్షర గోవిందం కిట్ అనేది ఫ్రీగా వస్తుంది అనుకున్నాం కదా. ఆ ఫ్రీ కిట్ డీటెయిల్స్ అనమాట. దాంట్లో ఏమేమి వస్తువులు వస్తాయో ఇక్కడ చెప్తారు. అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న ప్రతి చిన్నారికి టీటీడీ పాలక మండలి పూర్తి ఉచితంగా ఒక ప్రత్యేక కిట్ను అందజేస్తుంది. ఈ కిట్లో మొత్తం 7 రకాల వస్తువులు, పూజా సామాగ్రి ఉంటాయి. అవేంటంటే చూద్దాం. రాత పలక రైటింగ్ స్లేట్, బలపాల ప్యాకెట్స్, చాక్ ఆర్ స్లేట్ పెన్సిల్స్, శ్రీవారి అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ ప్యాకెట్స్, శ్రీవారి కంకణాలు 6 కంకణాలు ఇస్తారు, పటిక బెల్లం ఆర్ కలకండ ప్రసాదం ప్యాకెట్, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకులామాత, శ్రీ పద్మావతి, శ్రీ సరస్వతీదేవి, వినాయకుడి దివ్య చిత్రపటాలు అంటే ఫొటోస్ ఇస్తారనమాట. ఈ అన్ని దేవతల చిత్రపటాలు ఫొటోస్ ఇస్తారు. ఇంకా గోవింద నామాల పుస్తకం, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పుస్తకం, అలాగే పెద్ద బాల శిక్ష, ఈ 3 పుస్తకాలు కూడా ఇస్తారు. ఇవన్నీ మనకి ఫ్రీ కిట్లో వచ్చే 7 వస్తువులు అనమాట. చూసారు కదండి, అక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడమే అనుకుంటే ఉచితంగా, దాంతోపాటు మన పిల్లల కోసం ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా గిఫ్ట్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ ఉచిత కిట్లో పిల్లల కోసం. ఇంతకన్నా సదవకాశం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. ఇంకా రిజిస్ట్రేషన్ మరియు నియమాలు ఏంటో చూద్దామా. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఈ సేవలు పొందాలనుకునే తల్లిదండ్రులు
వేడుక ప్రారంభం కావటానికి కనీసం 1 గంట ముందుగా వకులామాత ఆలయం వద్దకు చేరుకొని కౌంటర్లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అంటే స్పాట్ రిజిస్ట్రేషన్. అంటే ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళంతా ఆ రోజున ఎప్పుడైతే చేయించాలనుకుంటున్నారో ఆ రోజున ఒక 1 అవర్ ముందు వకులామాత ఆలయం దగ్గర ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆన్లైన్ రిజిస్టర్స్ కానీ ఒక 1 వీక్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలా ఏమి ఉండదండి. జస్ట్ మీరు ఏ రోజైతే చేయించుకోవాలనుకుంటారో ఆ రోజు ఒక 1 అవర్ ముందు వకులామాత ఆలయం దగ్గర ఉన్న కౌంటర్ దగ్గర మీరు అప్పటికప్పుడు ఒక 1 అవర్ ముందు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందండి. అది మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇక డ్రెస్ కోడ్కి వస్తే చిన్నారులతో పాటు వచ్చే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ట్రెడిషనల్ అటైర్ ధరించి మాత్రమే హాజరు కావాలి. ఇక వేదిక అంటే ఈ కార్యక్రమాలు ఎక్కడ చేస్తారు అంటే వకులామాత ప్రధాన ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణికి సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇదండి టీటీడీ వాళ్ళు తిరుమల దేవస్థానంలో జూలై 3వ తారీఖు నుంచి మన పిల్లలందరి కోసం వారి భవిష్యత్తు కోసం నిర్వహించబోతున్న అక్షరాభ్యాసం అంటే అక్షర గోవింద అలాగే అన్నప్రాసన కార్యక్రమాల యొక్క పూర్తి వివరాలు. మీ పిల్లలు ఎవరికైనా అక్షరాభ్యాసం చేయించాలనుకున్నా, అన్నప్రాసన చేయించుకోవాలనుకున్నా, మీ బంధుమిత్రులు ఎవరు చేయించుకోవాలనుకున్నా వాళ్ళందరికీ ఈ సరికొత్త అవకాశాన్ని మీరు అందించాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా తిరుమల వారు సరికొత్త బంపర్ ఆఫర్ ఇచ్చారండి. అది వేరే టాపిక్ కాబట్టి ఇందులో కవర్ చేయలేకపోతున్నాను. రేపొద్దున ఆ వీడియో పూర్తి వివరాలతో మన కోసం తిరుమల వారు ఇస్తున్న ఒక అద్భుత అవకాశం అండి. దేవుణ్ణి దగ్గర నుంచి చూసే ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. దాని గురించిన పూర్తి వివరాలు మీకు రేపటి వీడియోలో ఉంటాయి. మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా తిరుపతికి సంబంధించిందే కాబట్టి ఆ వీడియోలో కవర్ చేస్తాను. లేదంటే ఓం నమో వెంకటేశాయ అంటూ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.